ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు గత కొంతకాలంగా వేతనాల పెంపుదల కోసం కలిసి ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసి ఆ ప్రభుత్వం విధించినటువంటి నిర్బంధకాండాలను ఎదుర్కొని ఆఖరికి అస్మా లాంటి చట్టాలను కూడా ఉల్లంఘించి 42 రోజుల సమ్మె అనంతరం ప్రభుత్వం చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు మళ్ళా తిరిగి గవర్నమెంట్ రాగానే జూన్ జూలైలో పెంచుతామని ఆ ఒక్కటి ఒప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత 21 మాసాలు అయినప్పటికీ కూడా అక్కడ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, అదేవిధంగా ఐసిడిఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వాలు ఏ వచ్చినప్పటికి కూడా గత ప్రభుత్వ ఒప్పందాలను అమలుపరచాల్సినటువంటి బాధ్యత కలిగిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్ల అధికారులతో పాటు మంత్రులని, కన్సల్ట్ శాఖ మంత్రిని పలు సందర్భాల్లో అంగన్వాడీలు కలిసినప్పటికీ కూడా ఆ ఒక్కటి అడక్కనేటటువంటి పద్ధతుల్లో వేతనాలు తప్ప మిగతాయి చేస్తామనేటటువంటిది ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అంగన్వాడీలు మాత్రం మిగతాయి కాదు, మాకు ఆ ఒక్కటే కావాలి, ఆ పెరుగుదల వేతనాలు పెరుగుదలే కావాలని మనవాళ్ళు కూడా అంగన్వాడీలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో దశల వారీ ఆందోళన జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద, జిల్లా సిడిపిఓ ఆఫీసులు, జిల్లా డిఎంల ఆఫీసుల వద్ద అనేక ఆందోళనలు జరిగి ఈ నెలలో 3 రోజుల పాటు కలెక్టర్ ఆఫీసులు అదేవిధంగా సిడిపిఓ ఆఫీసుల వద్ద కూడా ఆందోళన నిర్వహించి ఈ యొక్క 2వ తేదీన పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా నిర్వహించాలని ముందే పిలుపు ఇవ్వటం జరిగింది. అధికారులకు కూడా ముందే ఇవ్వటం జరిగింది. మరి మంత్రి 2వ తేదీకి ముందుగా ఒక రోజు ముందు పిలిచి చర్చలు జరిపి వేతనాలు తప్ప మిగతాయిని చూస్తామని పాత పాటే పాడినందువల్ల పెద్ద ఎత్తున నిన్న నిరసన తెలియజేశాం. ఈ నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు అధికారుల వైపు నుండి అదేవిధంగా మంత్రుల వైపు నుండి కొన్ని అనవసరమైనటువంటి ప్రకటనలు, వేతనాలు పెంచామని ఒక మంత్రి, వేతనాలు తప్ప మిగతాయిని పరిష్కారం చేసిన ఒక మంత్రి, వేతనాలు కూడా పెంచేదాన్ని సీఎం సుముఖంగా ఉన్నాడని ఇట్లా పలు దఫాలుగా 2వ తేదీ విజయవాడ వచ్చే కార్యకర్తలు నిరుత్సాహపరిచేదానికి లేకపోతే నీరుగార్చేదాన్ని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేసి 2వ తేదీ పెద్ద ఎత్తున జరిగింది. అయితే 2వ తేదీ కూడా మధ్యాహ్నం వరకు చర్చలు జరుపుతామని చెప్పి చర్చలకు వస్తున్నామని చెప్పటం, అదేవిధంగా 3వ తేదీ ఉదయాన్నే మేము చర్చలు జరుపుతాం, 2వ తేదీ విరమించండి అని చెప్పటం, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో 3వ తేదీ మీరు వచ్చి చర్చలు జరిపేంత వరకు శాంతియుతంగా కూర్చుంటాం ఇక్కడే అని చెప్పి మన అంగన్వాడీలు చెప్పటం, దానికి అధికారులు పోలీసులు అంగీకరించడం ప్రశాంతంగా జరిగింది. ఉన్నట్లుండి 2వ తేదీ 3వ తేదీ తెల్లవారుజామున 4:30-5 గంటల నుంచే నిద్రపోతున్నటువంటి అంగన్వాడీలని మరి ముసుగులు కప్పి చుట్టూరు పోలీసులు కాపలాలు కాసి బస్సులు పెట్టి మరి లైట్లు ఆపేసి ఫ్యాన్లు ఆపేసి ఒకవైపు నుంచి టెంట్లు పడేసుకుంటూ వస్తూ ఇట్లా ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంఘటనలు చేసి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేయడాన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం తక్షణమే రేపు అసెంబ్లీ జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా 3 అంగన్వాడీ యూనియన్లు మార్చి చివరిలో గానీ ఏప్రిల్ మొదటి వారంలో గానీ నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోయేది లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే జోక్యం చేసుకుని అసెంబ్లీలో వేతనాలు పెంచే ప్రకటన చేయాలని ఏఐటీసీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.